ప్రైవేటు వైద్య కళాశాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ధ్వజమెత్తారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామారెడ్డి టీడీపీ నాయకులకు ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడని, ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా, మేం మొదలు పెడితే మీరు తట్టుకోలేరన్నారు. మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని, నీకు భవిష్యత్తు చాలా ఉంది, దాన్ని నాశనం చేయొద్దని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు మంచివాడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారని అన్నారు. నా ఆయుష్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 3 సంవత్సరాలు బతుకుతాడని చెప్తున్నాడని, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే కాలేడని జోస్యం చెప్పారు. లోకేష్ పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని అడ్డం కదా. ఈరోజు మీరు పోతున్నారే, మీ జగన్ అన్న వస్తాడు, పోతారు, మంచులు వస్తున్నారు. దాన్ని మంచి అనాలనా చేతకంతనం అనాలనా? మీరు చేసిన పైన చెడ్డను దాన్ని సరిచేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరిచేస్తున్నారు. అయ్యా తెలుగుదేశాలు ఏంట్రా మీరు, నాకు అర్థమే కాదు. నోర్లు లేవా? ఈరోజు మాట్లాడతాను, చాలా రోజులే మాట్లాడక, అవసరం లేదు అనుకోండి. ఎన్ని కోటి సంతకాలా? ఏం కోటి సంతకాలు చెప్పండి. ప్రైవేటైజేషన్ వద్దండి. ఆదానికి ఇచ్చినప్పుడు అవన్నీ ఇచ్చిండ్రి ఆదానికి. మీ టైంలో వాళ్ళంతా చేసి సచ్చి వాళ్ళు నవయుగాలు వాళ్ళు వీళ్ళన్నీ చేసి పెడితే ఎవరు లాభానికి అవసరం ఇచ్చేదాన్ని మాదేనికి చేయలేరండి. మీరు చేయలేరని మీరు అబద్ధంతో ప్రైవేటైజ్ చేసినారు. ప్రైవేటైజేషన్ ఏం లేదు, పకడ్బందీగా ఖచ్చితంగా ఉంటుందని. ఏం చేస్తున్నారు? అదే సిఎంఎస్ ఫండ్ అని ఆడబెడితే మున్సిపాలిటీ వాళ్ళు డీజిల్ బిల్లు కట్టలేకపోయారు. ఏం చేశారు? రోజుకి 10 లీటర్లు అయితే వాడు బిల్లు 15 లీటర్లు చేసుకుంటే ఎందుకు? వడ్డీకి కావాలని. ఎవరు చేశారు ఇవన్నీ? ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి ఎట్టుంది? అప్పుడు మీ పార్టీ వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు మంచితనంతో మీరు అట్టున్నారు. ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు. ప్రైవేటైజేషన్ పెద్దగా పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా ఏమైందిరా? ఎయిర్ ఇండియా ఏమైంది? రోజు ఫ్లైట్లు ఎక్కుతున్నారే అంటే ముందు అది టాటా వాళ్ళదే, అప్పుడు పీక్కుంట్రీ, మళ్ళీ నేషనలైజ్ చేసి చేతగాక ప్రైవేటైజ్ చేసినారు. ఆక్షన్లో పెడితే వాళ్ళు కొన్నారు. ఎక్కడున్నాయి ఇండిగో? అవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి. అసలు ఎయిర్పోర్ట్లో పోతే ఇండిగో ఉన్నప్పుడు ఏ కనపడం లేదు. దే గివ్ బెటర్ టైమింగ్ ఎవ్రీథింగ్. అసలు మీకు తెలిసింటే చెప్పండి, 2 నిమిషాల్లో లేట్గా పోతే ఎయిర్పోర్ట్లో కూడా రాలేదు ఇండిగో వాడు. ఆన్ టైమ్ యూఆర్ గోయింగ్. సాగే ఎందుకు పోయినాడు నాకు అర్థమే కాలే. అపోలో హాస్పిటల్కి ఏం లేవు హాస్పిటల్. స్వామి చైల్జనాథ లేవా స్వామి? మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది, మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది. ఈసారి నువ్వు జాయిన్ అయ్యేదానికి లేదు. నువ్వు మీ వైఎస్ఆర్లో జాయిన్ కావద్దు దయచేసి. ప్రతి ఒక్కరు పోతారు కోవిడ్లో. యాడికి పోతారు? అంతా ప్రైవేట్ హాస్పిటల్. ఎందుకు పోకూడదు మన గవర్నమెంట్ హాస్పిటల్కి? లాస్ట్కు అనంతపురం డిస్టిక్ లో కోవిడ్ కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా? ఆర్డిటి లేకపోతే ఏమైందా? లక్షలకు వైద్యులు. డోంట్ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పండి మీరందరూ. ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ అని? వద్దా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దు. మీరేం చేస్తారు? వస్తానే ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, కలెక్టర్కి, ఎస్పీకి తప్పనించి కొంతమంది ఆఫీసర్లకి ప్రైవేటైజ్ చేయలేదా వెహికల్స్?
32,000 నెలకు. ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు. అది ప్రైవేటైజేషన్ కాదా? కాదా చెప్పండి, కాదా చెప్పండి. వాడద్దండి ఏదో నోయిస్. మీరందరూ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. నాకు తెలిసి శైలజానాథ్ కొడుకు వాడు చిన్నప్పటి నుంచే హైదరాబాద్లో చదువుకున్నాడు. ఏంటి పంపించాడు శైలజ? చదివికూడదా? నీ కొడుకు అయితే బాగుండాలా, నీ హెల్త్ ఏమో బాగుండాలా. చాలా పోయి అప్పులోకి పోయిపోయి చేరింటే పోయేదు. నేను దండేసింది వచ్చి అప్పులోకి పోయినావు కాబట్టి మళ్ళీ వచ్చినావు బయటికి. అంటే నువ్వు బాగుండాలని కోరుకుంటాను, నిజంగానే ప్రమాణంగానే కోరుకుంటాను నువ్వు బాగుండాలి. ఏంటికి మాట్లాడతాను? ఇదేనా మాకు దావాలి లాస్ట్ దివాలి? మేమే చూపిస్తే చంద్రబాబు అడ్డం పడతాడు, చంద్రబాబు నాయుడు అడ్డం పడతాడు, ఆ పెద్ద ఆయన అడ్డం పడతాడు. ఇట్లే మాట్లాడతానండి, ప్రజలు మొదలు పెడతారు. ఇదే లాస్ట్ దీపావళి, రఫా. నాయనా మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళందరూ మీ నాన్నగారు బాంబులు, మీ నాన్నగారు తుపాకులు, మీ నాన్నగారు ఫ్రాక్షన్లు అన్ని చేసిన వాళ్ళే తండ్రి. ఇవద్దు ఒప్పుకుంటారా? చాలా మంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు బాంబు పెట్టుంటుంది కూడా. ఆ పొద్దు మా ఇళ్లలో బాంబులు లేకపోతే మేము బతికే వాళ్ళం కాదు, తుపాకీ లేకపోతే బతికే వాళ్ళం కాదు. ఈ పొద్దు మేమంతా గన్మెన్లు తీసుకోలే. గన్మెన్ ఉంటే ఎవరి దగ్గర రావడంలే. ఈ ప్రైవేటైజేషన్ మానుకోండి. వేరే దండిగా టాపిక్లు ఉంటాయి, మాట్లాడండి. ఎవరో తండ్రి మిమ్మల్ని మాట్లాడదంట. ఆయన ఏమో అంటాడు ధర్మవరం అయినా ఇదే లాస్ట్ దీపావళి. నమస్కారం సార్, చిన్నోడిరా నువ్వు. రఫా వద్దు, ఇదే మీకు లాస్ట్, ఇదే మీకు ఫస్ట్. ఒప్పుకోరమ్మా, జనం ఒప్పుకోరు. నువ్వేం చంపుతారా? సరే అట్లే కానీలే, అవే మాటలు. నేను మాట్లాడితే పర్వాలే, ముసలిలా కొడుకుని. అది మీ చిన్న ఆయన చెప్పాడు, నేను 3 ఏళ్ళే ఉండేదని. ఏమన్నా మరి ఆయన దీవెన ఎట్లుందో నాకు తెలియదు, కానీ దేవుడి దీవెన ఎట్లుందో నాకు తెలియదు. కానీ ఆయన దీవెనే 3 నెలలు వాడు ఎప్పటికీ ఇంక ఎమ్మెల్యే కాలేడు. ఆల్రెడీ ఆ చిన్న ఆయన ఏం చేసినాడు? యష్, నీకుందేమో ఆస్కారం, యువర్ విత్ పబ్లిక్, నీకుంది ఆస్కారం. నాట్ యువర్ చిన్న ఆయన అండ్ బోత్ సన్స్. ఈ పొద్దు ఇంతగా ఉన్నామంటే ఆడపిల్లలను కొట్టించిన, ఆడపిల్లలను జైలు చేయించినారు. మాట్లాడద్దా? యువర్ యంగ్ ఎనర్జెటిక్, మాట్లాడతావు, లోకం తెలుసు, అన్ని తెలుసు నీకు. ఇదేనా లాస్ట్ దీవాలి? ఆ రోజు తెలియకపోయినా తమ్ముళ్ళు మీకు అందరికీ ఇలా ఉంటుందని. ఎన్నెల కొన్ని రోజులు, అమావాస్య కొన్ని రోజులని. ఈ రోజు కూడా మాకు తెలుసు, అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. ప్లీజ్ మాట్లాడబాగండి. ఇదే మాకు లాస్ట్ దీవాలంటే మేమేందుకు ఊరుకుండాలా? చేసి పారిస్తా పోలే. ఒప్పుకోరు జనం, ఒప్పుకోరు జనం. అందరికన్నా తగ్గోడు ఎవరు అంటే, ఎవడు ఈ సీట్ ఆశిస్తాడు వాడు తగ్గోడు. జాగ్రత్త పడండి. ఇట్లా మాట్లాడదండి, మేము రియాక్షన్ ఇస్తాంలే. రేపు నుంచి మేము వస్తాం రోడ్లోకి. ఒప్పుకోరు మేము రోడ్లోకి వస్తే ఎట్లంటే అట్లా వస్తే. అందుకనే ఈడ కూడా ఎవరిని ఏమన్నా లేదు, మీ చిన్న తప్పనిచ్చి. వేరే వాళ్ళు మాకేం పని ఉంది? కోటి సంతకాలు చేసుకుంటాను మా ఊర్లో. మీ చిన్న చేస్తే చేపియము, ప్రజలు చేపిరీడ. సాకే ఈసారి నువ్వు చేరేదానికి లేదు. అపోలోకి నువ్వు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ చేరు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ చేరు. దో యువర్ డాక్టర్ ఆర్ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్, రైట్? మాట్లాడద్దండి ఇట్లాంటివన్నీ. ఇదే లాస్ట్ దీపావళి. లాస్ట్ దీపావళి అంటే
ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు 10% తీసుకుంటాడు, 20% తీసుకుంటాడు. చెప్పాలా? చూడే, చంద్రబాబు మంచితనంతో మీరు ఇవన్నీ మాట్లాడతారు. దయచేసి లాస్ట్కు మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుపోతే హౌస్ అరెస్ట్, గుడికి పోతే హౌస్ అరెస్ట్, నీళ్ళ కాడికి పోతే హౌస్ అరెస్ట్, అండర్ గ్రౌండ్ జాయిన్ పోతే హౌస్ అరెస్ట్. మీరు మాట్లాడుకుంటే అవసరం చేయొచ్చు, ఎవరు హర్షించరు. రైట్ సాకే, నువ్వు చెప్పిన దానికి ఫోన్ చేసి చెప్పేటనే పెద్దలు అయితే నాకేం ఇంట్రెస్ట్ కూడా లేదు నడవన. ఈ యూట్యూబ్లో